హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు 89 కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, సో మన తెలంగాణలో ఉన్న ఎన్ఐటి గురించి చూద్దాం. సో ఇది టైర్ 1లో ఉన్న టాప్ 2 ఎన్ఐటి కాలేజ్ అండి. సో దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, సో అలానే ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఒకసారి చూద్దామండి. చూసే ముందు ఇంకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా, లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ చూద్దామండి. ఇది 1959లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. చాలా ఓల్డ్ క్యాంపస్. సో అప్పుడు ఈ క్యాంపస్ నేమ్ వచ్చేసి మనకి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ అని ఉండేది. సో 2002లో ఎన్ఐటి స్టేటస్ అయితే వచ్చిందండి. ఈ క్యాంపస్ లొకేషన్ వచ్చేసి మనకి హనుమకొండ, వరంగల్, తెలంగాణలో అయితే ఉంది. ఈ క్యాంపస్ 250 ఎకర్స్తో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన కనెక్టివిటీ ఒకసారి చూద్దాం. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి క్యాంపస్ కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి. కాజీపేట్ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉంది. ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుంచి 175 కిలోమీటర్స్ అవేలో అయితే మన క్యాంపస్ ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ NIRF ర్యాంకింగ్ ఇంజనీరింగ్లో వచ్చేసి 28th ప్లేస్లో అయితే ఉందండి. సో అలానే ఓవరాల్ తీసుకున్నట్టయితే 63rd ప్లేస్లో అయితే ఈ క్యాంపస్ ఉంది. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఇంటర్లో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 75% స్కోర్ అయితే చేసి ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళైతే 65% మార్క్స్ అయితే రావాలండి ఇంటర్లో. సో ఈ క్యాంపస్లో బీటెక్ అడ్మిషన్స్ అనేది జేఈ మెయిన్స్ త్రూ మాత్రమే జరుగుతుందండి.